హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఇదిగో వంకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ అన్ని కర్రీ. ఇది చూడు వేస్టేజ్ ఎంత వచ్చిందో, వంకాయలు తీసుకొస్తే ఎంత గలీజ్గా వచ్చాయో చూడండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న టమాటాలు, వంకాయలు గిన్నె పెట్టుకున్న, ఆయిల్ పోసుకుంటున్నా. చూడండి, ఒక 4 స్పూన్ల ఆయిల్. గిన్నె అయితే వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఒక 2, 3, 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వంకాయ కర్రీలో, ఆయిల్ తక్కువ అయితే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనేసి, తక్కువ టేస్ట్ ఉంటుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను. అప్పుడు ఉల్లిగడ్డలు వేసేసాను. ఉల్లిగడ్డలు ఇంత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా కొద్దిగా రెడ్డిగా కావాలి. ఓకేనా ఫ్రెండ్స్. పసుపు వేసుకుంటున్నా కొద్దిగా. ఇది కొద్దిగా రెడ్డిగా కానీ ఒక 2 నిమిషాలు, 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలు దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ వంకాయలు ఇలా వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత మొత్తం కలిపేసేయాలి. కలిపి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూద్దాము. వంకాయలు ఇలా వేసేసాను కదా, ఇప్పుడు మొత్తం కలిపేసాను. ఓకేనా. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత రాక్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గాలి కదా, రాక్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. అది దొడ్డుప్పు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది దొడ్డుప్పు వేసుకోవడం వలన. ఓకేనా. ఓకే, ఇంకా చూడండి, అది కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇక మా చిన్నోడు చూడ అంతలో బీరకాయ కట్ చేయరా అని వానికి ఇచ్చాను. బీరకాయ కూర చేస్తా అని వాడు చాలాసేపు నుంచి కట్ చేస్తుండు. అది అయితే లేదు. ఈరోజు వానికి లీవ్ ఉంది, అందుకే కట్ చేయమని చెప్పాను. అంతలోపు నేను వంకాయలు కట్ చేసుకొని వంకాయ కర్రీ కూడా చేసేసాను. వంకాయలు కూడా అయిపోతుంది చేయడం కూడా. అంతలోపు నేను లైవ్ పెట్టుకొని వేరే ఫోన్లో టమాటాలు వేస్తున్నాను. కొద్దిగా ఉడికినాయి కదా వంకాయలు, నూనెలో మగ్గాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నా. ఈ టమాటాలు ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుకొని తర్వాత ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అంతలోపు నేను చపాతీ చేస్తున్నా. చపాతీ ముద్దలు కట్టుకున్నా. ఇది నెయ్యితో పాటు ఇక్కడ చపాతీలు చేసుకుంటూ ఇక్కడ వంకాయ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 6-7 స్పూన్లు మిరపపొడి వేసుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ ఉంది, కొద్దిగా సప్పగా ఉంటుందని నేను ఎక్కువ వేసుకుంటా. కారం ఎక్కువ వాడము, కానీ సప్పగా ఉంటుందని కొద్దిగా మిరపపొడి ఎక్కువనే వేసుకుంటా. కలర్ కోసం, కలర్ బాగా వస్తుంది మా కారం. కొద్దిగా వాటర్ వేసుకుంటా కాబట్టి నేను మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకుంటా. మరీ చిక్కగా ఉంటే తినలేము, కొద్దిగా గుజ్జు ఉండాలి మాకు. అంతలోపు ఇక్కడ చపాతీ అయిపోయింది. చూడండి, చపాతీ అయిపోయింది. ఇప్పుడైతే నేను దీనికి నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి, నెయ్యి చపాతీ కావాలి మమ్మీ అని అడిగిండు. నెయ్యి చపాతీ చేస్తున్నాను. అంతలోపు ఇదిగోండి నెయ్యి. చూడండి, నెయ్యి చపాతీ చాలా ఇష్టం నాకు కూడా. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. వంకాయ కర్రీ ఎవరికైనా ఇష్టమా అందరూ కామెంట్ చేయండి. వంకాయ కర్రీ ఎలా చేస్తారో చూడండి. నా వీడియో చేసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సూపర్ చాట్ చేయండి. ఇంకా ఉంది, వెయిట్ చేయండి. 5 మినిట్సే ఉంది వీడియో, మొత్తం వెయిట్ చేయండి. అక్కడ కూర చూపిస్తాను, ఒక చపాతీ చూపిస్తాను, మిగతాది ఏం చూపించను. ఓకేనా ఫ్రెండ్స్. నెయ్యి నేను ఇలా వేసుకుంటున్నాను. అంతలోపు ఇది వంకాయ కర్రీలో మిర్చి పౌడర్ వేసాను కదా, ఇది మొత్తం కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఉడికిందా లేదా అని చూస్తున్నా. ఉడికింది, మొత్తము ఉడికింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాం. చపాతీ చూడండి, అంతలోపు ఇక్కడ చపాతీ అయిపోయింది. ఇప్పుడు వేడిగా పెట్టుకున్న వాటర్ వేసుకుంటున్నా. దాంట్లో వేడిగా పెట్టుకుంటే వాటర్ నేను తొందరగా కూర అవుతుంది, అన్నం అవుతుంది అనేసి. ఇప్పుడు చూడండి, ఇది వంకాయ కర్రీ కలిపేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో చూడండి ఒక 2-3 మినిట్స్ ఆగుదాము, అది కొద్దిగా ఉడకనిద్దాము. ఓకేనా ఫ్రెండ్స్. అదిగా ఉడికింది, తొందరగా ఉడికింది. చూడు, వేడి వాటర్ పోస్తున్నందుకు కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నా.
కొద్దిగా మసాలా పొడి, ఇదంతా ఇలాచీలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపిన పొడి, అది దాల్చిన చెక్క రెండోసారి వేసిన పొడి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, వంకాయ కర్రీ ఇలా చేసుకోవాలి, భలే టేస్ట్గా ఉంటుంది. అంతలోపు ఇది చూడండి, కొత్తిమీర కట్ట, ఇది కడిగేసుకున్న వేడి వాటర్లో కడిగేసి దాంట్లో వేసుకుంటున్నాను. ఇలా కడగాలి, ఎందుకంటే దీని కెమికల్స్ మందులు కొడతారు కాబట్టి కడిగేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా కలుపుకోవాలి, వేడి వాటర్లో కలుపుకోవాలి. కలిపేసుకొని వంకాయ కర్రీలో ఇలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఏ కూరలు వేసుకున్నా కూడా టేస్ట్ ఎమ్మిగా ఉంటుంది. ఈరోజు అయితే వంకాయ కర్రీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మేము ఇంకా చేసి తింటున్నాం కూడా, సూపర్ టేస్ట్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, కూర కూడా మిగలట్లేదు.